గైస్ ఈ వీడియోలో నేను ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అని కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ గురించి నేను చెప్తాను. వెరీ సింపుల్. ఓకేనా, ఫస్ట్ ఇది రాద్దాము. ఫార్మాటింగ్ ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు వినండి. ఫార్మాటింగ్ ఎలిమెంట్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే మనకు బోల్డ్ అంటే ఇలా ఉంది. ట్యాగ్ బి అని ఒక ట్యాగ్ ఉంది. బి అంటే మీనింగ్ బోల్డ్. బోల్డ్ అంటే ఏంది గైస్? బాగా థిక్ కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఏ బోల్డ్ గాయ్ ఇలా ఇచ్చా. కంట్రోల్ ఎస్, సేవ్ చేశాను. సో ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ ఎలా వచ్చింది గైస్? నాకు ప్లెయిన్ టెక్స్ట్ వచ్చిందా? నో, బోల్డ్గా ఉంది. చూడండి, థిక్గా ఉంది. అదే నేను ఒక పేరాగ్రాఫ్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక పేరాగ్రాఫ్ ఇస్తున్నా. ఓకే, దీన్ని క్లోజ్ చేస్తున్నా. సేమ్ దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. దీన్ని సేవ్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. సో ఇది ఎలా వచ్చింది? ఇది ఏమైనా బోల్డ్గా వచ్చిందా? నో, నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ వచ్చింది. కానీ ఇది ఎలా వచ్చింది? థిక్గా వచ్చింది. సైజ్ అనేది థిక్గా వచ్చింది. సో బి అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు? బి అంటే బోల్డ్. సో ఈ కామెంట్ చేస్తా దీన్ని, బోల్డ్ బి అని వాడతాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇటాలిక్ అని ఒకటి ఉంది గాయస్. దాని పేరు ఏం పేరు అంటే ఇటాలిక్. మీరు వినింటారు ఇది ఆల్రెడీ. ఎవరైతే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉంటారో అది వినింటారు. ఇటాలిక్ అంటే ఏమొస్తుంది గాయస్? కామెంట్స్లో చెప్పండి. ఇటాలిక్ అంటే లెటర్స్ అన్నీ క్రాస్ అవుతాయి, కొంచెం అంటే వంగిపోయి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తా చూడండి. బోల్డ్కి బి అని ఉంది కదా, ఇటాలిక్ వచ్చి ఐ అని ఉంది. ఇటాలిక్ ఐ అని ఉంది. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకేనా, ఇటాలిక్ ఐ అని ఉంది. సో దీనికి ఏం పెడుతున్నాను అంటే ఐ ఆమ్ ఏ ఇటాలిక్ బాయ్ అని పెడుతున్నా. ఐఎమ్ ఇటాలిక్ గాయ్ అని పెడుతున్నా. కంట్రోల్ ఎస్, సేవ్ చేసా. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేసా. సో ఇప్పుడు నాకు ఎలా వచ్చింది ఇక్కడ అంటే, నేను ఇంతకుముందు చెప్పా లెటర్స్ అన్నీ ఇలా వంగుతాయని హారిజాంటల్. ఇక్కడ వచ్చి వంగాయా, ఐ ఆమ్ ఇటాలిక్ గాయ్ అని వచ్చింది. అవునా కదా? ఇక్కడ మాత్రం టెక్స్ట్ ఎలా ఉంది? ఇక్కడ బోల్డ్ చేసినప్పుడు నార్మల్గా ఉంది. ఓకేనా, ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది. ఓకే, ఇది రిమూవ్ చేస్తున్నా. ఏం లేక ఇది ఎక్స్ట్రాగా వచ్చింటే ఇది ఎక్కడ ఉందని చెప్పి చూశాను అంతే. సో దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా, ఇలా వచ్చింది. సో మీరు ఇటాలిక్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? నార్మల్గానే ఉంటుంది టెక్స్ట్, కాకపోతే బెండ్ అయి ఉంటాయి, ఇలా వంగింటుంది కొంచెం. దాన్ని మనం ఏమంటాము అంటే ఇటాలిక్ అంటాం. సో దీనికి ఉన్న ట్యాగ్ ఏమి? ఐ. బోల్డ్ అంటే బి, ఇటాలిక్ అంటే ఐ. ఓకేనా. ఇంకోటి వచ్చి మార్క్ అని ఒకటి ఉంది. ఇంకో దాని పేరు ఏం పేరు అంటే మార్క్, MARK మార్క్. ఇది నేను డైరెక్ట్గా చూపిస్తాను, మీకే అర్థమైపోతుంది. సో దీని నేమ్ కూడా మీరు మార్క్ అని ఇవ్వాలి, MARK మార్క్. దీంట్లో వచ్చి ఐ ఆమ్ ఏ మార్క్ గాయ్ అని ఇస్తున్నా. ఐ ఆమ్ ఏ మార్క్ గాయ్ అండ్ దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో కంట్రోల్ ఎస్, సేవ్ చేశాను. బ్రౌజర్కి వెళ్ళా, రీఫ్రెష్ చేసా. ఒకసారి అబ్జర్వ్ చేయండి గైస్, ఎలా వచ్చింది? జూమ్ చేస్తున్నా నేను. మనం ఏమైతే టెక్స్ట్ ఇచ్చామో అది నార్మల్గా ప్లెయిన్ టెక్స్ట్గానే వచ్చింది. కానీ ఇది హైలైట్ అయ్యింది, ఎల్లో కలర్లో హైలైట్ అయ్యింది. అంటే మార్క్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి? ఇక్కడ మనం ఏం టెక్స్ట్ అయితే ఇస్తామో ఆ టెక్స్ట్ ఏమో నార్మల్గానే ఉంటుంది. బోల్డ్లో ఉన్నది ఏముండదు, నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఎల్లో కలర్తో హైలైట్ అవుతుంది. ఈ టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం ఎల్లో కలర్లో వస్తుంది. దాన్ని మనం ఏమంటాము అంటే మార్క్ అంటాం. ఓకేనా. సో అలానే మనకి ఇంకోటి ఉంది, సబ్స్క్రిప్ట్ అని ఒకటి ఉంది. సబ్స్క్రిప్ట్ ఇక్కడ రాస్తాను, సబ్ స్క్రిప్ట్. సో ఇది కూడా మీకు ఫస్ట్ అవుట్పుట్లో చూపించేస్తే అర్థమవుతుంది. ఈ సబ్స్క్రిప్ట్కి మనం వాడాల్సిన ట్యాగ్ ఏంటంటే సబ్, SUB సబ్. సబ్స్క్రిప్ట్కి షార్ట్ ఫామ్లో మనము సబ్ అంటాం. దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఓకేనా. సో ఇక్కడ రాస్తున్నా ఐ ఆమ్ ఏ సబ్స్క్రిప్ట్ గాయ్. ఓకేనా, సేవ్ చేస్తున్నా. ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. బాగా చూడండి గైస్, ఏమైంది ఇక్కడ చూడండి. ఇక్కడేమో నార్మల్ టెక్స్ట్ ఉంది, కానీ ఇది ఎలా వచ్చింది? సబ్స్క్రిప్ట్ అంటే కొంచెం కిందకు వచ్చింది. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒక లైన్లో ఉన్నాయి, ఇవంతా సేమ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒకటే హారిజాంటల్గా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడైతే సబ్స్క్రిప్ట్ అని ఇచ్చాను, ఇది ఏమైందంటే కొంచెం కిందకు వచ్చింది. దీనిపైన చూడండి కొంచెం గ్యాప్ ఉంది. సో మీరు సబ్స్క్రిప్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా టెక్స్ట్ మనకి కొంచెం కిందకు వస్తుంది, దాన్ని మనం ఏమంటాము అంటే సబ్స్క్రిప్ట్ అంటాం. సేమ్ ఇలానే సూపర్ స్క్రిప్ట్ అని ఉంది. ఓకేనా, జస్ట్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఈ సబ్ ప్లేస్లో సూపర్ అని పెడుతున్నా. సబ్కి అయితే SUB అంటాం కదా, సూపర్కి అయితే SUP అంటాం అంతే. SUP, ఇక్కడ వచ్చి సూపర్ అని పెడతా, సూపర్ స్క్రిప్ట్ గాయ్. సో కంట్రోల్ ఎస్, సేవ్ చేస్తున్నా అండ్ దెన్ రీఫ్రెష్ చేస్తున్నా. మీరే చెప్పండి కదా డిఫరెన్స్ ఏమి? సబ్స్క్రిప్ట్ అంటే ఏమో కిందకు వచ్చింది, సూపర్ స్క్రిప్ట్ అంటే ఏం జరిగింది? పైకి వెళ్ళింది. ఓకేనా. సో ఇవి రెండు ఆపోజిట్ అనమాట. సబ్ అంటే కిందకి, సూపర్ అంటే పైకి, అంతే. సో ఇప్పుడు మీకు అర్థమైనాయి కదా ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ అంటే ఏమేమని. సో ఫార్మాటింగ్ ఎలిమెంట్స్ మనకు ఉండేది ఇవే: బోల్డ్, ఇటాలిక్, మార్క్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్.
ఓకేనా, అంతే గైస్. సో ఇవి నీట్గా అవుట్పుట్స్ అబ్జర్వ్ చేసుకోండి, మీరు కూడా ఎగ్జిక్యూట్ చేయండి. ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, రైట్.